శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్ర గమనంతో కుంభరాశి యందు, రాహువు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్ర బుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌర్జం జరిగినప్పుడు, శుక్రమౌర్జం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎదుర్కొన్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వార ప్రారంభంలో స్వయం కృషితో ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నంతో ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లో బాగా నేమ్ ఉన్నటువంటి, అభివృద్ధి చెందినటువంటి వారిని కలుసుకొని వారి యొక్క సలహాలు, సూచనలు సేకరించే అవకాశం ఉంది. అలాగే మీకు ఈ వారంలో ఒక అధికార హోదా కలిగినటువంటి స్త్రీల యొక్క సహకారంతో మీ యొక్క అభివృద్ధికి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అవి అమలు చేసే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే ముఖ్యంగా మరి ఈ వారంలో ఉన్నటువంటి మంగళవారం అలాగే బుధవారం రోజు అనుకోకుండా మీకు ఆదాయం కలిసి వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు అంటే రక్త సంబంధికులు, తండ్రి గారు కావచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, వారి నుంచి కూడా మీకు ఏదో ఒక సహాయ సహకారం అందించే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదో ఒక వివాహ వేడుకలో కానీ, ఏదైనా చిన్న ఫంక్షన్ లాంటిలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ఎక్కువగా ఇది ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఏదో ఒక పూజలు లేదంటే ఏదన్నా ఈ వివాహ వేడుకలు లాంటి దాంట్లో పాల్గొని మరి వారి యొక్క కొత్త ఆభరణాలు, నగలు అటువంటి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. అలాగే స్త్రీలకి ఉపాధి అవకాశం కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే అనుకోకుండా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య కారణం వల్ల కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, గొడవలు లాంటివి రావడం వల్ల మీరు చాలా మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. సో దాని కొరకు మీరు ఏదన్నా
ప్రశాంతంగా ఉండాలనే ప్రయత్నంలో ఒక 2-3 రోజుల పాటు ఏ మిత్రుని గృహంలోనో బంధువుల ఇంట్లోనో టెంపరీగా వాళ్ళ ఇంట్లో స్టే చేసే సూచనలు కూడా ఈ వారం ఉన్నాయి. సో ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య అనైక్యత సఖ్యత లేకపోవడం కొంతవరకు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఇది ఆటోమేటిక్గా మీకు ఇదే వారంలో 1వ తారీఖు నుంచి ఆటోమేటిక్గా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు కూడా మీకు సహకరిస్తారు. యాస్టీజ్గా మీ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. విద్యార్థులకి ఇది ఖచ్చితంగా వాళ్ళ విద్యలో రొటీన్గా వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఆదాయపరంగా కూడా మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఆదాయ వనరులు ఏర్పడటం వల్ల మీ పైన కొంత ఆర్థికపరమైన ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా ఆ విధంగానే ఉంటాయి. మీరు ఒకదానికి ధనం సమకూరిస్తే వేరే దానికి ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే కొన్ని ఖర్చులు మీ కుటుంబ సభ్యులు పెట్టడం వల్ల మీ యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయంలో కూడా కొంత మనస్పర్ధలు ఆందోళనలు వచ్చే అవకాశాలు కారణంగా ఉన్నాయి. అయితే ఒకటంటే మీకు ఆర్థికపరంగా ఈ వారం ఏ విధంగా కావాలన్నా ఎంత ధనం కావాలన్నా సమకూరే అవకాశం ఉంది. అటు వృత్తిరీత్యా ధనలాభం కనబడుతుంది. అలాగే మీ యొక్క సంతానం వల్ల కానీ తండ్రి వారి వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు మరి చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీ స్వయం కృషితోనే మీ యొక్క పరపతిని ఉపయోగించి ఎటువంటి సమస్యనైనా కూడా 100% సాల్వ్ చేసుకునే విధంగా రాశిలో ఈ రవి బలం చాలా అనుకూలంగా అనుకూలిస్తుంది. అయితే చాలా వరకు అధిక శ్రమ వల్ల అధిక ఆందోళన వల్ల ఏదో ఒక అనారోగ్యానికి గురి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం కూడా కొంతవరకు అవసరమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా కొంతవరకు వృత్తిలో కొన్ని అపవాదులు అపనిందలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా మీ యాజమాన్యం నుంచి సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే తొందరపడి మాత్రం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఇది ఎక్కడైనా సరే ఈ అష్టమ శని ప్రభావం వల్ల మీకు వృత్తిలో చికాకులు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని సహనంతో ఓర్పుతో భరిస్తూ దాన్ని ఒక భగవంతుడు పెట్టిన పరీక్షగా భావిస్తే అంతా సవ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని శాస్త్రాన్ని గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం. ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది. దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40-30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి.
ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా, అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల, తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.